రైట్. ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీద కొన్ని కామెంట్ చేసి ఆ వాయిస్ ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఏం మాట్లాడతారు దీని మీద గజలకాంత్? ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన బహుశా దేశంలో ఎక్కడ కూడా చేస్తాను. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావుకు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ తీసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని యాక్సిడెంట్ ప్రమోషన్. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇవాళ మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నాడు, చట్ట విరుద్ధం. సో ఈయన 2023 కంటే ముందు, అంటే ఎన్నికల కంటే ముందు ఆర్ఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ని ఉద్దేశించి, బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడాడు. సో నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అవుతుంది, బండి సంజయ్ ఫోన్ అవుతున్నది, డీజీపీల ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నట్టు ఫోన్ ట్యాపింగ్ మీద కామెంట్ చేశాడు. ఏం చెప్తారు గజలకాంత గారు? ఒకసారి ఆన్ చేయండి, కొంచెం వ్యతిరేకంగా క్లారిటీ ఉండాలి. సౌండ్ ఇదేనా? వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళని ఇగో ఇది ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్న మాటలు వినండి. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇవాళ మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నాడు, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటాను. ఎట్లా చూస్తారు? ప్రణీత్ రావు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఇదే ప్రవీణ్ కుమార్ గారిని నేను అడుగుతున్నా. నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఆ రోజు ఏం మాట్లాడినావే బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు? కేసీఆర్ని ఏం మాట్లాడినావు? దొర అహంకారంతో నడుతుంది, దొర రాజ్యం నడుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడినావు నువ్వే. ఇవాళ దోపిడీ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం మొత్తం దోపిడీ జరుగుతుందని మాట్లాడింది నువ్వే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ దొరల మీద యుద్ధం చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పింది నువ్వే. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి రాష్ట్రాన్ని మొత్తం దోషేస్తున్నాడు, లక్షల కోట్లు దోషేస్తున్నాడని చెప్పింది కూడా ఇదే ప్రవీణ్ కుమార్ గారు. రాష్ట్రంలో ఉక్కుపాదం వైపు తొక్కేస్తున్నాడని చెప్పింది ఇదే ప్రవీణ్ కుమార్. వీళ్ళ మీద ఈ భూస్వాముల మీద, ఈ దొరల మీద, కేసీఆర్ కుటుంబం మీద మనం యుద్ధం చేయవలసిందే, ఇలా గడిలను బద్దలు చేయవలసిందని చెప్పి మాట్లాడింది కూడా ప్రవీణ్ కుమార్, ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఎస్, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ నేను మాట్లాడింది కాదు, నేను ఆరోపణ కాదు. గజ్జలకాంతం ఎప్పుడు కూడా ముక్కుసూటిగానే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతాడు. దయచేసి ఎప్పుడు కూడా ఆరోపణలు చేయాలనే దాంట్లో నేను ఉండను. వాస్తవాలు తెలంగాణ ప్రజలు వింటున్నారు, వాస్తవాలు మేధావులు వింటారు, వాస్తవాలు ఇంటలెక్చువల్స్ వాళ్ళు వింటారు, వాస్తవాలు మరి అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా వింటారు. కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగానే నేను మాట్లాడుతున్నాను. ఇదే ప్రవీణ్ కుమార్ గారు ఆనాడు ఆయన వీడియో ఇప్పుడు చూశాడు కదా, ఆనాడు రేవంత్ రెడ్డి గారిది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, డీజీపీ గారిది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, బీజేపీ వాళ్ళది బండి సంజయ్ది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది నాది ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మాట్లాడిందే ఈయన. రాష్ట్రంలో మొత్తం బడాబాబుల అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆయన స్పీచ్లో ఎన్నో మీటింగ్లలో మాట్లాడాడు ఆయన స్పీచ్లో. మరి అయినా ఇవాళ అది మర్చిపోయి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎంతవరకు రాజీనామా ఏం తప్పు చేసినాయా ప్రవీణ్ కుమార్ గారు? మీరు చెప్పండి, ఏం తప్పు చేశాడు? తప్పులు అన్నీ నువ్వు చేశావు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ దగ్గరికి పోయినాక, కేటీఆర్ దగ్గరికి పోయినాక ఏందయ్యా నీలో మార్పు వచ్చింది? ఒక ఐపీఎస్ ఆఫీసరు, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం మొత్తం తెలిసినటువంటి వాడివి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ తెలిసినటువంటి వాడివి. ఇవాళ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తని చెప్పి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, కాంశీరామ గారి ఆలోచన విధానాన్ని ఈ తెలంగాణ ప్రజలకు తీసుకెళ్ళి రాజ్యాధికారం తీసుకొస్తానని చెప్పినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఏమైంది? భూస్వాముల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ గడిలను బద్దలు కొడుతున్న ఆనాడు మాట్లాడిన మాటలు ఏమైనాయని నేను అడుగుతున్నా. అంటే నువ్వు ఎంతమందిని మోసం చేసినట్టే ఇవాళ తెలంగాణ ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను
బహుజనులు మోసం చేశావా లేదా అది చెప్పు. ఒక దొర దగ్గరికి పోయి కేసీఆర్ ఒక గడి, ఏ గడినైతే బద్దలు కొట్టాలని చెప్పావో, ఏ గడి మీదనైతే యుద్ధం ప్రకటించాలని చెప్పావో, ఏ దొర మీదనైతే యుద్ధం చెయ్యాలని చెప్పావో, ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద యుద్ధం చేయాలని చెప్పావో, అదే కేసీఆర్ కుటుంబానికి నువ్వు ఏజెంట్గా తయారయ్యావు, పెద్ద పాలేరుగా తయారయ్యావు. అయ్యల్లో మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చివరగా ఫోన్ ట్యాపింగ్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇదేను. ఎవరు జైలుకి వెళ్తారు? జైలుకి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు అనేది ప్రవీణ్ కుమార్ గారికి మొత్తం తెలుసు. అలాంటి మాటలు, అవగాహన లేని మాటలు మాట్లాడకు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్ని తెలిసిన వాడు. మీరేమో బీఆర్ఎస్ నాయకులు పోతారంటారు, వాళ్ళేమో రేవంత్ రెడ్డి జైలుకి పోతారు. ఎవరు పోతారు? వాస్తవాలు విచారణ జరుగుతుంది. అలాంటి థర్డ్ క్లాస్ విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు నమ్మరు, అట్లాంటి మాట్లాడకూడదు అంటున్నా. సంస్కరణ ఉండాలి. మనం మాట్లాడితే అరే నిజమే మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి ప్రజలు కూడా. అది నిజాన్ని దాపెట్టకూడదు. ఇట్లనే నువ్వు తెలంగాణ బహుజన్ సమాజ్ పట్లకి వెళ్ళావు, బహుజనులందరినీ మోసం చేశావు. ఇలా బహుజనుల కోసం పోరాటం చేస్తానని చెప్పావు. ఎన్నో స్పీచ్లు మొత్తం రికార్డు తీస్తే ఇదే మీడియా ముందట పెడుతుంది. బహుజనులు, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను మోసం చేసావా లేదా? వాళ్ళని మోసం చేసి పోయి మళ్ళీ కేసీఆర్ దగ్గర ఏరావా లేదా? కేటీఆర్ దగ్గర ఏరావా లేదా? అది మర్చిపోకు. రెండోది, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఏం చేసావో నీకు తెలియదా? ఎస్సీ బిడ్డలను ఎంతమంది ఎన్కౌంటర్లు జరిగాయో తెలియదా? బీసీ బిడ్డలు ఎంతమంది ఎన్కౌంటర్లు నీవే జరిపించావో తెలియదా? ఎందుకే మాట్లాడుతావు? చరిత్ర మాకు తెలియదు కాదు కదా. ఇలా నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఎంతమంది దళితులను నక్సలైట్ల పేరు మీద చంపలేదయ్యా? ఎంతమంది బీసీలను, బహుజనులను నక్సలైట్ల పేరు మీద ఎంతమంది యువతను నువ్వు ఎన్కౌంటర్ చేయలేదయ్యా? అదంతా చరిత్ర మాకు తెలియదా? ఏం చరిత్రనే? చరిత్ర తెలియక కాదు, అన్నీ తెలిసే. కానీ మేము మాట్లాడడం మొదలు పెడితే ఇబ్బంది అవుతుంది. వద్దు. నేను ఎందుకంటే నీవు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడమంటున్నా. నేను వ్యక్తిగతానికి పోతలేను. నా జాతి ప్రజల కోసం నేను మాట్లాడుతున్నా. నా జాతి ప్రజలను ఎంతమంది యువతను ఎన్కౌంటర్ చేసినో నాకు తెలుసు. ప్రత్యక్షంగా చూసిన వాడిని నేను. ఇలా నువ్వు ఎస్పీగా పనిచేసినప్పుడు ఎంతమందినయ్యా, ఎంతమంది కుటుంబాల్లో ఎంతమంది కుటుంబము రోడ్ల మీద పడలేదయ్యా? ఎంతమంది పేద కుటుంబాలు, అలాంటి వాళ్ళు నక్సలైట్లకు అన్నం పెడుతున్నారు, నక్సలైట్లకు ఇన్ఫార్మర్లుగా ఉన్నారు, నక్సలైట్ల సానుభూతి పనులు అని చెప్పి ఎంతమందిని నువ్వు ఎన్కౌంటర్లు చేయలేదు? అది నాకు తెలియదా? అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఎంతమంది బహుజనుల బిడ్డలను, బీసీ బిడ్డలను, అణగారిన కులాల బిడ్డలను ఎంతమందిని ఎన్కౌంటర్ చేయలేదా? అది నాకు తెలుసు కదా. అది ఓంగా నేను తెలంగాణలో ఏదో ఒరగబెడతానని చెప్పి ఆ కాన్సెప్ట్ నుంచి నువ్వు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి కూడా ఇంతమందికి ద్రోహం చేసి నువ్వు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఏంది బహుజన్ సమాజ్ పార్టీని పెట్టి ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలకు నేను నాయకత్వం వహిస్తానని చెప్పి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ కేసీఆర్ కుటుంబం మీద యుద్ధం ప్రకటించి, ఆనాటి ముఖ్యమంత్రి యుద్ధం ప్రకటించి వీళ్ళందరినీ మభ్యపెట్టి మోసం చేసి ఒక ప్లాన్ ప్రకారం నువ్వు బహుజన్ సమాజ్ పట్లకు వెళ్ళావు, మాయావతి దగ్గరికి వెళ్ళావు, ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళావు. కేసీఆర్ డైరెక్షన్లో నువ్వు బీఎస్పీలో ఏరావు. ఇది వాస్తవం.